ప్రభునామ స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం గమనించండి. యెహోవా తన జనులకు ఆశ్రయమగును. The Lord will be the hope of his people. यहोवा अपनी प्रजा के लिए शरण स्थान है. గమనించండి, దేవుడు తన ప్రజలకు ఆశ్రయమట. ఆశ్రయం అంటే భద్రత, ఆపుదల, క్షేమము. ఎవరికి? తన జనులకు, తన ప్రజలకు, తన పిల్లలకు అది అవసరమైంది. యెషయా గ్రంథం 51:5-6 నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహు జనములకు తీర్పు తీర్చును. దీపములు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారి బాహువును ఆశ్రయింతురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడు. గమనించండి, ఇక్కడ చాలా సంగతులు రాస్తున్నాడు. నేను ఏర్పరచు నా నీతి అంటున్నాడు. ఎక్కడుంది నీతి? సమీపంగా ఉందట. ఆయన ఏర్పాటు చేసిన నీతి సమీపంగా ఉంది. ఆ తరువాత ఆయన రక్షణ కలుగజేశాడట. ఆ తరువాత నా బాహువులు జనములకు తీర్పు తీరుస్తాయట. ఆ తరువాత ద్వీపములంటే అయితే దీవులు అనగా చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం లేని ద్వీపమట. దీపాలు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. అంటే నిరీక్షణ లేని వారు నిరీక్షణ పొందుతారు, వారు బాహును ఆశ్రయించరు. అయితే నా రక్షణ నిత్యమును, రక్షణ కొన్ని రోజులు కాదు, నిత్యముండే నా నీతి అయితే కొట్టివేయబడు. కాబట్టి దేవుని రక్షణ మనము పొందాలి. మనకు ఆయన ఆశ్రయముగా ఉండాలి. ఆయన ఆశ్రయం లేకపోతే లాభం లేదు. సోదరి, వినుచున్న వారలారా, యేసును మీరు ఆశ్రయంగా చేసుకున్నారా? ఏడే ఆయన ఆశ్రయముగా చేసుకుని ఆయనతో ఐక్యత కలిగి జీవించి ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వినుచున్న శ్రోతలంతా నిన్ను ఆశ్రయముగా చేసుకొని జీవించేదానికి కృప దయచేయమని, వారి కష్టాల్లో బాధల్లో తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.